లబ్ధి పొందినందుకు కాంగ్రెస్ విలనైందా అంటే ఇంకా ప్రజలనాలే కాంగ్రెస్ ఏమన్నా అయ్యా మీరు తెలంగాణ ఇస్తే ఇగో ఆయన గట్ట తయారయ్యిండు ఇట్లా టచ్ చేసిన ఆపోతుంది మా మీద ఎందుకు పోదిన ప్రజలేమన్నా ఆవేదన. రేవంత్ రెడ్డి గారు మేము మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీకు దయచేసి నిమ్మలంగానే అడుగుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ పోరాటం గురించి, తెలంగాణ రాష్ట్రం రావడం గురించి, సాధించుకోవడం గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. దాంట్లో మీరు ఈక లేదు, మీ తోక లేదు, మీ హస్తం లేదు, మీ పాత్ర ఇసుమంతా కూడా లేదు మీ పాత్ర. తెలంగాణ ఉద్యమంలో కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కానీ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కానీ ఎక్కడ కూడా లేదు. 2023 డిసెంబర్ 7 తారీఖు నుంచి మీ ప్రస్థానం మొదలైంది. రేపు మళ్ళా 28 డిసెంబర్ 7 తారీఖు తోటి మీ ప్రస్థానం క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన అప్పటిదాకా మాత్రమే మీ ప్రస్థానం ఉంటుంది. అది ఒక చీకటి రోజులుగా తెలంగాణ రాష్ట్రం చరిత్రలో నిలిచిపోతుంది, ఎలాంటి అనుమానం లేదు అందులో. ఇవన్నీ ఒక చీకటి రోజులు, అమావాస్య దినాలు అన్నమాట, పీడ దినాలు. ఆ పీడ దినాలల్లో మీరు ఇప్పుడు నడిపిస్తూ ఉన్నారు వ్యవహారం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారు, ఏం నష్టపోతున్నారు చూస్తూనే ఉన్నారు. ఉద్యమం గురించి మీరు మాట్లాడితే బాగుండదు. అర్థం ఉంది కానీ నీకెక్కడ అర్హత మాట్లాడడానికి? అంటే ఆయన ఆలోచన ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆగమైంది అంటుంది, ఏం ఆగమైంది? ఈ కుటుంబం ఆగమైంది, ఇంకో 10 ఏళ్ళు దోసుకుందాం అనేది మతాంతరంగా. కేసీఆర్ కుటుంబం ఆగమైందో పక్కన పెడితే మీ కుటుంబం మాత్రం మంచిగా లాభం పొందుతుంది సార్. మీ కుటుంబం మాత్రం ఇలా దర్జాగా ఒక్కరొక్కరి కార్లు, అలా కాన్వాయిలు. తిరుపతి అన్న కారు, ఆయన కాన్వాయి, 50 కార్లు ఉంటాయి ఆయన వెనకంగా. కొండలన్న కారు, కొండలన్న వెనకంగా 50 కార్ల కాన్వాయి. ఇక మీ అన్నదమ్ముళ్ళు, మీ ఇంటోళ్ళు, మీరు మాత్రము అద్భుతం. మీ కుటుంబం మాత్రం అత్యద్భుతంగా నిమ్మలంగా ఎంత కావాలో అంత పరిపుష్టిగా సంపాదించుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది, నడిపిస్తుంది దిగ్విజయంగా. ప్రణాళికలు వేసుకొని ఉండొచ్చు కదా. మంది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ మీ ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు ఓడగొడితే మళ్ళీ దొడ్డిదారిని తెచ్చి చట్టసభలలో పెట్టలేదా? ప్రజలు చూస్తలేరా? అందుకే కదా మీ ఉద్యోగాల నుంచి తొలగించింది ప్రజలు మిమ్మల్ని. అదే ప్రజలు ఉంటారు రేపు నాడు. ఇవన్నీ చూసినాక పెద్ద మనిషిని ఏదో మాట్లాడుతుంటే చెప్పాడు, 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందంటే నేను మొత్తం మారిపోయినా అని. వరంగల్ ఎలుకలు పిల్లిలు ఇవన్నీ అయిపోయింది సార్, పాత ముచ్చట ఇది. ఇప్పుడు అంతా నక్కల కథ చెప్పుకోవాలి మనం. రంగులేసుకున్న నక్కల కథ, రంగురంగులు పూసుకొని కొత్త అవతారం ఎత్తినటువంటి నక్కల కథ మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఇప్పటికే చాలాసార్లు మాట్లాడినాం కదా. రంగులేసుకున్న నక్క ఇదేదో వింత జంతువు అని మిగతా జంతువులని భయపడితే ఓ రోజు వానబడి ఆ నక్క అసలు స్వరూపం బయటపడిందని. ఇప్పుడు పిల్లులు, నక్కలు, ఎలుకలు ఇవి కాదు కథ. పిల్లులు, ఎలుకలు, తీర్థయాత్రలు ఇవి కాదు. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది నక్కల కథ. అమ్రాబాదులో ఉన్నటువంటి పెద్ద నక్క కథ, రంగులేసుకున్నటువంటి పులిగా చలామణి అవుతున్నటువంటి ఒక క్రాస్ బీడ్ నక్క కథ మనం మాట్లాడుకోవాలి. అప్పుడు కదా అసలు లెక్కకు వస్తుంది కథ. నక్కలే ఇప్పుడు మొత్తం నడిచేది, నక్కల రాజ్యం నడుస్తూ ఉంది. దొంగ నక్కలు, గుంట నక్కలు, దోపిడి నక్కలు, దుర్మార్గపు నక్కల కథ నడుస్తూ ఉంది ఇప్పుడు. ఆ నక్కల గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ పిల్లులు, ఎలుకలు ఏంది సార్ ఇవి? అంత జూజుబీలు అవి. నక్కలు ఇప్పుడు అసలు మొత్తం ముచ్చటంతా చేసిన పాపాలన్నీ చేసి వరంగల్ పోయి కడిగేసుకున్నా అని ఆయన అనుకుంటుండు. కడగలేదు, 101వ పాపం కూడా అక్కడ చేసి వచ్చిన స్వామి నువ్వు. ఏందది? ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణకు విలన్ అనడం ద్వారా. కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది, నా పేరు తీసుకొని నిజమే. మొత్తం ప్రసంగం మీరు గమనించండి, ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా? నాకు తెలిసి నువ్వు ఏడ్చుంటావు బాగా. నీ పేరు చెప్పనందుకు నువ్వు ఎక్కెక్కి పట్టి ఏడ్చుంటావు, ఇంట్లో ఎక్కెక్కి ఏడ్చుంటావు. నా పేరు తీసుకోలేదు నీ అమ్మ, నేను ముఖ్యమంత్రి అంటే ఎవరిని నమ్ముతలేడు రాష్ట్రంలో. సినిమాల్లో నమ్మకపోయా, పేరు తెలవకపోయాలకు, ఢిల్లీ పెద్దలకు తెలవకపోయా, ఆఖరికి కేసీఆర్ కూడా నన్ను సీఎం లెక్క గుర్తిస్తలేడు, నా పేరే చెప్పలేదు. ఇంత మాట్లాడి అన్ని లక్షల మంది వచ్చిర్రు. ఒకటే ఆయన బాధ అంతా ఏంటంటే ఆ సభకు 10 లక్షల మంది వచ్చారు, అంటే 1 మిలియన్ పబ్లిక్ వచ్చారు అక్కడికి. ఈ 10 లక్షల మందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తున్నట్టు, అరే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా అని అందరికి తెలుస్తుండే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా అని చెప్పేసి అందరికి తెలుస్తుండే. అట్లనన్నా తెలుస్తుండేనేమో అందరూ గుర్తుపెట్టుకుందరు, నా పేరు ఎట్లా చెప్పకపాయే అని చెప్పేసి బాధ ఆయనకు, ఆవేదన. ఇప్పుడు నవ్వినట్టు అనిపిస్తుంది మీకు ఆ ముఖంలో, కానీ లోపల ఉన్న దుఃఖం, బాధ అసలు చెప్పలేనంత ఎంతో ఎక్కువ ఉన్నదన్నమాట. నిజంగానే దాసో శ్రేవన్ అన్న మన ప్రెస్ మీట్ పెట్టి అన్నాడు, టీవీ పెట్టుకొని కూర్చున్నాడంట,
ఆ టీవీలో నా పేరు చెప్తాడా చెప్పడా అని చెప్పేసి చెప్పకపోయేసరికి ఆ రోజు అలిగి ముఖం అంతా మార్చుకొని ఇంట్లో బువ్వ తినకుండా ఎవరితో మాట్లాడకుండా తుది నమ్మ జీవితం నేను ముఖ్యమంత్రి అంటే ఎవడు నమ్ముతలేడు, ఎవడు మాట్లాడతలేడు, నా పేరు తీసుకుంటలేడు అని చెప్పేసి బాధపడుకుంటే ఆ రోజు మొత్తం ఎక్కెక్కి ఏడ్చిండు అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. నిజంగానే అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. నిజమే సార్ నువ్వు చెప్పింది. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం ఏందో దాన్ని బట్టి అర్థమైంది కదా. ఏందా మీ బలం? ఏంది మీ బలం? స్ఫూర్తిగా ఏంది మీ బలం చెప్పు. బలం లేదు, టపీస్ లేదు, ఏది లేదు. ఇంకా ఇట్లా మాట్లాడుకుంటే మనకు పిచ్చి ఎక్కుతట్టుంది. కానీ అంతా ఉట్టిదే ఊదురు బుగ్గ. ఆ ఊదురు బుగ్గ ఉట్టి ఊదురు బుగ్గ, నీటి మీద బుడుగ. మీ భయాలు, మీ 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 గాంభీర్యాలు ఛాతి ఇట్లా అంటే పెద్దగా అయిపోదు. అది ఉండాలి. హూందాతనము ఉట్టిగానే ఎప్పటికప్పుడు అనుకుంటే రాదు. కాలు మీద కాలేసుకొని కూర్చోగానే రాజసం రాదు. అది జీన్స్లో ఉండాలి. అది మనం వ్యవహరించేటువంటి వ్యవహార శైలిలో ఉండాలి. అంతేగాని మనకు మనమే జాకీలు కొట్టుకొని లేపుకొని మేము తోపులము, మేము తురుములము, తొక్కుకుంటూ వచ్చినాం, లేపుకుంటూ వచ్చినాం అంటే ఎవడు ప్రజలు నమ్ముతానికి రెడీగా లేరు. ఇక ఇట్లా మన ముఖ్యమంత్రి గారు ఇన్ని మాట్లాడినాక ఇంకా ఏముంటుంది చెప్పండి. ఇన్ని చెప్పినటువంటి మన సారు వారికి ఏందది? ఇగో ఇదేనా? ఇక చూడు, ఇక చూడ్రి అప్పట్లా ఇదే సోనియా గాంధీ గురించి, రాహుల్ గాంధీ గురించి ఆయన మాట్లాడిన మాటలు చూడ్రి ఒకసారి. ఇటు చూడ్రి ఎటువా ఇది. ఇక అంటే బలిచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తండ్రులు వీరవంతులు అవుతారు తప్ప బలి తీసుకున్న సోనియా గాంధీ గారు కాదన్న సంగతి కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. ఎవరి దయా దాక్షిణ్యాలకో, ఎవరి గొప్పతనాలకో, ఎవరిని పొగడడం కోసమో లేకపోతే ఎవరి కోసమో తెలంగాణ రాలేదు. ఈ రోజు తెలంగాణ యువకులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు, రైతు సంఘాలు అందరూ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పోరాటం చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అది అప్పుడు ఏమన్నావు? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ తల్లి అనేవి ఇప్పుడు చెప్తున్నావు సొల్లు ముచ్చట్లు. ఆ రోజు ఏం మాట్లాడినావు? ఎవడి దయాదాక్షిణాల మీద రాలే, ఆమె బలిదేవత, తెలంగాణ తల్లి కాదని ఆ రోజు మాట్లాడినావు. మీరు నాలుకనా, తాటి మట్టనా, ఇంకేమన్నా? ఇదొకటి. ఇంకేమన్నా మన యువరాజు గురించి కూడా మాట్లాడండి. ఇక చూడండి ఒకసారి ఇక్కడ యువరాజు ఎవరు? ఎవర్ గ్రీన్ బ్యాచులర్. చూడండి ఒకసారి. అది ఆ రోజు మీరే మాట్లాడింది ముద్దపప్పు, ఆ పప్పు ఈ పప్పు అని. బలిదేవత అని చెప్పి ఆమెకు బిరుదు ఇవ్వండి, అప్పుడు సరిగ్గా సరిపోతుంది ఆమె నైజానికి. ఇట్లా ఓ ఇట్లా చూపించుకుంటూ పోతే లచ్చ ఉన్నాయి ఈయన గురించి.